2025 మార్చి నెల కన్యా రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్బుధ, బుధుడు, శుక్రుడు, రాహువు వీళ్ళంతా సప్తమ స్థానంలో ఉన్నారు. కన్యా రాశికి కాలసర్ప దోషం పట్టింది. ఈ కన్యా రాశికి తర్వాత మీనరాశికి కూడా కాలసర్ప దోషం పట్టింది. ఈ కాలసర్ప దోషం మనం చేసుకునేటువంటి ప్రవర్తనే మనల్ని పూర్తిగా ఇబ్బంది పెడుతుంది. మన ప్రవర్తన ఎట్లా ఉండాలి అనేది మాత్రం బాగా ఆలోచించుకోవాలి. మాట మాట్లాడేటప్పుడు ఈ మాట మాట్లాడితే ఎట్లా ఉంటుంది, 1-4 సార్లు ఆలోచించి నోరు తెరవాలి. వాడేదో మాట్లాడాడు కదా, మనం కూడా ఇష్టం వచ్చిన మాట్లాడదాం అనే పరిస్థితి రాకూడదు. ఈ సప్తమ స్థానంలో ఈ గ్రహాలు ఉండటం చేత కళత్ర స్థానం ఇది. కన్యారాశికి కళత్ర స్థానం. ఈ కళత్ర స్థానంలో ఉన్నటువంటి గ్రహాల వల్ల భార్యాభర్తలు విడిపోవటానికి చాలా అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఎన్ని జాతకాలు చూసినా ప్రతి జాతకంలో కుజదోషమో కాలసర్పదోషమో షష్టాష్టకాలు మరి ఇట్లాంటివి చాలా కనపడుతున్నాయి. వివాహమైన తర్వాత సంవత్సరం గడిచే లోపలే లేకపోతే ఒక సంవత్సరంగా ఒక సంతానం కలిగేటప్పటికీ భార్యాభర్తలకి ప్రతికూలత వచ్చి ఎవరి దారిన వాళ్ళు విడిపోయి కోర్టుకెక్కి 420 కేసులు పెట్టుకొని అందరినీ జైళ్ళ పాలు చేసి ఇట్లా సమస్యల వల్ల చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా జాగ్రత్త చాలా అవసరం. జాగ్రత్త ఎట్లా ఉంటుంది అంటే, మిన్ను విరిగి మీద పడ్డా కూడా ధైర్యంగా తిరుగుతాటకూడదు. అది పురుషత్వం అంటారు. మిన్ను విరిగి మీద పడుతోంది అంటే దాన్ని తప్పించుకోగలిగిన శక్తి కావడమే. మిన్ను అంటే పైన ఆకాశంలో, అదే ఇంటి కప్పు అనుకుందాం. మీద పడే టైంలో తను ఒక్కడు కాదు, తనతో పాటు తన భార్య, పిల్లలు, కుటుంబం అందరినీ కూడా బయటికి తీసుకొచ్చిన వాడు పురుషుడు, వాడు పురుషత్వం దక్కుతుంది. కాబట్టి తనకు తాను బాధ్యత లేకుండా తనొక్కడు బతికి బయటపడితే మిగతా వాళ్ళని వదిలేసేటట్లయితే అది పురుషత్వం అని అనిపించదు. పురుషత్వం ఒకటి, నపుంసకత్వం రెండు ఉన్నాయి. పురుషత్వానికి నపుంసకత్వానికి తేడా ఏమిటా అంటే, ప్రతి వ్యక్తి కూడా భర్తలుగా బరాయించేటువంటి వాడు, భర్తలుగా బాధ్యత కలిగినటువంటి వాడు, కుటుంబానికి యజమాని అనేటువంటి వాడు ఏం చేయాలి, అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అవసరాలన్నీ కూడా తీర్చి తను తినకపోయినా కూడా తిన్నంత తృప్తి పడేటువంటి వాళ్ళు 100కి 90 మంది ఉన్నారు. ఇంట్లో ఆడమనిషికి లక్షల బంగారం కొనబెడతాడు, మరి విపరీతమైన పట్టుచెల్లు కొనబెడతాడు. తను మాత్రం 2 జతల గుడ్డలతో బయట తిరుగుతాడు. అది గౌరవమా అగౌరవమా అని ఆలోచిస్తే తెలియనివాడు భార్య స్వార్థపరురాలరా, వీడి పిచ్చోడు అంటారు. పిచ్చోడు మాత్రం కాదు, మంచివాడు ఎప్పుడు కూడా, బాధ్యత గలవాడు ఎప్పుడు కూడా అందరి సౌఖ్యాలను చూస్తాడు. అట్లాగే రాజ్య పరిపాలకులు కూడా ప్రజల సౌఖ్యం చూస్తారు. అట్లాగే రాముడు కూడా ప్రజల సౌఖ్యం చూశాడు. కాబట్టి మరి ఆయన జీవితం మొత్తం కూడా రాముడు లాంటి కష్టజీవి లేడు, రాముడు లాంటి పరిపాలకుడు లేడు, రాముడు పరిపాలించిన రాజ్యం లాంటి రాజ్యం లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ బాధ్యతలు చాలా ముఖ్యమైనవి. ఏదో తక్కువైంది ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాం కాదు కావాల్సింది. మనం మన చేతనైనంత వరకు ఒకరికి చేసిన మేలు వల్ల ఆనందం వస్తుంది. వాడి కొంపదీసి వాడిది కాజేసినందువల్ల పాపం కాదు, నీ మనస్సుకే తెలుసు నువ్వు చేసిన దొంగతనం
ఆవరణలో ఒక వస్తువును కాజేసావనుకో, అందరికీ ఆ భయం ఉండదు. దొంగతనం చేసేవాడికి భయం ఉంటుంది. పాపం చేసిన వాడికి భయం ఉంటుంది. పుణ్యం చేసిన వాడికి ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి మన భారతదేశం యొక్క ప్రభావం ఏమిటయా అంటే, మానవులు అందరూ కూడా 100కి 80 మంది మంచి స్వభావం కలిగి ఉన్నారు. ఇది వేద ధర్మం. ఈ వేద ధర్మం ఎట్లాంటిదంటే, దైవాన్ని పూజించడం, భార్యని, స్త్రీని ఎప్పుడూ కూడా మరి ఈ స్త్రీ లేకపోతే ఉత్పత్తి నశించిపోతుంది. ఉత్పత్తి ఉండదు. ఉత్పత్తి ఉండాలంటే స్త్రీ ఉండాలి. మరి మనం అన్నం తినాలంటే భూమి నుంచి వచ్చేటువంటి సంపదంతా, ఆహార పదార్థాలన్నీ, తాగే నీళ్ళు కానీ భూమి నుంచి వస్తున్నాయి. అట్లాగే కుటుంబం బాగుండాలి అంటే కుటుంబ యజమాని యొక్క భార్య మంచి ధర్మాత్మురాలైతే ఆ కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి ఈ కన్యారాశికి భార్యాభర్తలకు సమస్యలు వచ్చేట్లుగా ఉన్నది. కాబట్టి భార్యాభర్తలు ఎంతో సౌఖ్యంగా శ్రమని భరాయించి, మరి బండికి 2 చక్రాల్లో ఒక చక్రం నడవకపోతే ఆ చక్రం కదలకుండా కట్టేసి 2 ఎద్దులు బండికి కట్టి ఒక్క చక్రంతో బండి నడుపుతారు. అట్లా బాధ్యత కలిగి ప్రవర్తించాలి ఈ కన్యారాశి వాళ్ళు. ఇట్లా ప్రవర్తించినట్లయితే ఈ రాశి వాళ్ళు ఎంతైనా జయాన్ని సాధిస్తారు. కానీ ఈ రాశి వాళ్ళు మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ముందుగా ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల ప్రతికూలత వల్ల ఇబ్బంది పడతారనేటువంటి భయం ఉన్నది కాబట్టి వెంటనే జాగ్రత్త పడటం, కుటుంబం అందరికీ కూడా ఇబ్బంది వస్తుంది కాబట్టి జాగ్రత్త పడాలని చెబుతూ ఉన్నా. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.